వెల్కమ్ టు లావణ్యాస్ కంప్యూటర్ క్లాసెస్. నేను ఈ వీడియోలో AVL ట్రీస్ గురించి దాని రొటేషన్స్, టైప్స్ ఆఫ్ రొటేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. AVL ట్రీ అంటే ఫస్ట్ ఇట్ ఈజ్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ. సెకండ్ ఇట్ ఈజ్ ఏ సెల్ఫ్ బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ. దీన్ని మనం సెల్ఫ్ బ్యాలెన్సింగ్ చేయాలి. సో బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ AVL ట్రీ. సో ఎలా బ్యాలెన్స్ చేయాలనుకుంటే మనం బ్యాలెన్స్ ఫ్యాక్టర్ యూస్ చేయాలి. బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అంటే HL మైనస్ HR, హైట్ ఆఫ్ లెఫ్ట్ సబ్ ట్రీ మైనస్ హైట్ ఆఫ్ రైట్ సబ్ ట్రీ క్యాలిక్యులేట్ చేయాలి. వాటి వాల్యూస్ కనుక 0, 1, -1 ఈ రేంజ్లో వస్తే దాన్ని మనము AVL ట్రీ అంటాం. సో AVL ట్రీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ ఎ బైనరీ సెర్చ్ ట్రీ, సెల్ఫ్ బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ. సో ఏం ఆపరేషన్స్ యూస్ చేస్తాం AVL ట్రీ మీద అంటే ద ఆపరేషన్స్ ఆఫ్ AVL ట్రీ ఆర్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్. ఇన్సర్షన్ అంటే ఇన్సర్టింగ్ ఏ నోడ్ ఇంటూ ఎన్ AVL ట్రీ. డిలీషన్ అంటే డిలీటింగ్ ఎనీ నోడ్ ఫ్రమ్ ద AVL ట్రీ. ఇన్సర్ట్ చేయాలి, డిలీట్ చేయాలి. ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తామో ఇన్సర్టింగ్ ఏ నోడ్ ఇంటూ ఎన్ AVL ట్రీ. ఏదైనా ఒక నోడ్ ఇన్సర్ట్ చేయొచ్చు లేదా ఒక నోడ్ డిలీట్ చేయొచ్చు. ఎప్పుడైతే నోడ్ ఇన్సర్ట్ చేస్తామో మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి ఇట్ ఈజ్ బైనరీ సెర్చ్ ట్రీ అవుతుందా లేదా, ఇట్ ఈజ్ బ్యాలెన్సింగ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే డిలీట్ చేయడం అంటే కూడా రిమూవింగ్ ఏ నోడ్ ఫ్రమ్ ద AVL ట్రీ. ఏదైనా ఒక నోడ్ని డిలీట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి అది బ్యాలెన్స్ సెర్చ్ ట్రీ అయిందా లేదా, బ్యాలెన్సింగ్లో ఉందా లేదా. ఇలా బ్యాలెన్సింగ్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఒకవేళ ఒక మిస్ అయితే రొటేషన్స్లో ఒకవేళ AVL ట్రీ ఫామ్ కాలేదు అంటే మనము వాడిని రొటేట్ చేసుకోవాలి. అలా ఎలా రొటేట్ చేసుకొని మళ్ళీ మనం దాన్ని AVL ట్రీ ఫామ్లో తీసుకురావాలి. అలా తీసుకురావడాన్ని మనం రొటేషన్స్ అంటాం. మొత్తం కలిపి మనకి 4 రొటేషన్స్ ఉన్నాయి. ఆ రొటేషన్స్ నేమ్స్ ఏంటంటే లెఫ్ట్ రొటేషన్, సెకండ్ వన్ వచ్చి రైట్ రొటేషన్, లెఫ్ట్ రొటేషన్, రైట్ రొటేషన్. సింపుల్గా దీన్ని RR అంటాం. లెఫ్ట్ రొటేషన్ LL అంటాం. LL రొటేషన్, RR రొటేషన్. థర్డ్ వచ్చి లెఫ్ట్ రైట్ రొటేషన్. ఫోర్త్ వన్ రైట్ లెఫ్ట్ రొటేషన్. దీన్ని సింపుల్గా RL అంటాం, దాన్ని LR అంటాం. సో LL, RR, LR, RL రొటేషన్స్. ఈ 4 రొటేషన్స్ యూస్ చేసి ఎప్పుడైనా ఇన్సర్ట్ చేసిన తర్వాత మళ్ళీ AVL ట్రీ కాకపోతే మనం మళ్ళీ దాన్ని AVL ట్రీ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. AVL రొటేషన్స్. So what are the AVL rotation? Means rotation is a process of moving nodes either to left or to right. రొటేషన్స్ అంటే ఏంటంటే నోడ్స్ ఉంటాయి కదా, నోడ్స్ని మనము మూవ్ చేయాలి. ఏదో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్ రైట్ హ్యాండ్ సైడ్, లెఫ్ట్ ఆర్ రైట్ని మనం మూవ్ చేయడాన్ని రొటేషన్స్ అంటాం. ఎందుకు రొటేషన్ చేయాలనుకుంటే మన AVL ట్రీ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. AVL ట్రీ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ. సో AVL ట్రీ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ. బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ అయిన తర్వాత మనం ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం. ఇన్సర్షన్ అండ్ ఆల్సో డిలీషన్స్. ఒక నోడ్ ఇన్సర్ట్ చేసినా ఒక నోడ్ డిలీట్ చేసినా ఆటోమేటిక్గా మనకేమవుతుందంటే హైట్ బ్యాలెన్స్ అవ్వదు. సో హైట్ బ్యాలెన్స్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ AVL ట్రీ. సో ఎప్పుడైతే మనం నోడ్ని ఇన్సర్ట్ చేసినా డిలీట్ చేసినా ఏమవుతుందంటే హైట్ డిఫరెన్సెస్ వస్తాయి. సో వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ మీన్స్ నో ప్రాబ్లం. బ్యాలెన్స్ కాదు, ఒక బ్యాలెన్స్లో లేదు అనుకుంటే మనం ఏం చేయాలి, రొటేట్ చేసుకోవాలి నోడ్స్ని, ఐదర్ మూవింగ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్ రైట్ హ్యాండ్ సైడ్. సో దట్ టైప్ ఆఫ్ మూవింగ్, ద నోడ్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆర్ రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ కాల్డ్ యాజ్ AVL రొటేషన్స్. సో ఎన్ని రొటేషన్స్ ఉన్నాయంటే దేర్ ఆర్ 4 రొటేషన్స్ ఆర్ దేర్. Totally there are 4 rotations. All 4 rotations are classified into 2 types. So totally we have 4 rotations. The 4 rotations are classified into 2 types. So ఏంటా 2 types చూద్దాం. So total rotations. These are the rotations. How many types? They are classified into 2 categories. What are the 2 categories? Means one is single rotations and some are double rotations.
Some are single rotations, some are double rotations. What are the single rotations? Means single rotations is also again divided into two more categories. One is left rotation and the second one is right rotation. Left rotation. ఇటు ఒక సైడే కాబట్టి లెఫ్ట్ రొటేషన్, సెకండ్ వన్ ఈజ్ రైట్ రొటేషన్. సో దీన్ని సింపుల్గా ఏమంటాం మనం ఎల్ఎల్ రొటేషన్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్ఆర్ రొటేషన్. సో వీటికి ఎల్ఎల్ఆర్ ఆర్ఆర్ రొటేషన్స్లో మనం ఓన్లీ ఒక్కసారే రొటేట్ చేస్తే పాసిబిలిటీ ఉంది. అదే డబుల్ రొటేషన్స్ అంటే 2 times రొటేట్ చేయాలి. ఏంటవి అంటే వీటి క్లాసిఫైడ్ ఇంటూ లెఫ్ట్ రైట్ రొటేషన్స్. లెఫ్ట్ రైట్ సింప్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎల్ఆర్ or right left rotation. Right left rotation simply it is called as RL rotation. So these are the rotations. Why we need AVL rotations means rotation whenever we are inserting or deleting. Whenever we perform some operations like insert or delete, then whenever inserting an element or deleting an element, some balancing factor is missing. Height will be changed. If no change in the height balancement, then we said it is a balanced binary circuitry, then automatically it is called as AVL. But whenever balance is not balanced after inserting or after deleting, then we have to balance it. So how can you balance it? Means we can change the node moving from one side to another, either it going to left hand side or right hand side. So for moving left hand side to right hand side, the nodes is called as rotations. So how many rotations are there? I mean there are 4 rotations are there. Those are LL left and left rotation, right to right RR rotation, left right left, LR LL RR LR RL. So these are classified into 2 types. One is single, one is double. Single rotations means need only once. ఓన్లీ ఒక్కసారి మూవ్ చేస్తే సరిపోతుంది. కొన్ని 2 times రొటేట్ చేయాల్సి వస్తుంది. సో సింగిల్ అంటే లెఫ్ట్ రైట్, డబుల్ అంటే లెఫ్ట్ అండ్ రైట్. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ rotations. Now I will give the examples for each and every category. First one, case 1. What is the case 1 means? Case 1 is RR rotation. First I will explain what is RR rotation. RR rotation means right rotation. That means when I will explain what is the right rotation. For example, I want to construct an AVLT like this, ABC. So first ABC, first what is AVL means? AVLT is a balanced binary search tree. After that it's balanced. So first I construct binary search tree. The first node is A. So that is considered as a root node. So there is no left and no right children. So height balanced is 0. 0 minus 0, 0. So it is a height factor means it is coming within the 0, 1, minus 1. Then only we said it is a balanced binary search tree. So A is balanced. Then after that second element B. So compared to A, because it is a binary search tree, the left hand side elements is always smaller than root node and right hand side elements is always greater than its root node. So second element is B. B where we keep means compared to B, compared to A, B is greater. So B is kept in the right hand side. Okay. Now again, after inserting a new node in this binary search tree, find out it is a balanced or not. Balanced or not means again you find out what is its height. What is its height means height of BF balance factor of B is, because B is a leaf node, so it is a 0. And then A means it is a balance factor is left hand children minus right hand side children. For A no left hand side children, so 0 minus right hand side only one child is there, so it is minus 1. So again balance factor is between 0, 1, minus 1, because minus 1 is the 0. So it is also a AVL rebalanced binary search tree. Then go for third element. Third element is C. Where we keep C either left hand side or right hand side means again compared with your root node. A. Compared with the root node, C is more than A, so go to right hand side. In the right hand side again one more element is there, B, compared with B. If compared with B means C is more than B, root node, so keep it in the right hand side. So the new element C is inserted right hand side of the B. Okay. Now find out it is a balanced or not. It is a binary search tree.
బట్ డెఫినేషన్ ప్రకారం మనకి ఏం కావాలి, ఇట్ ఈజ్ బ్యాలెన్స్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. బ్యాలెన్స్ అయిందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే సి ఈజ్ ఎ లీఫ్ నోడ్ కాబట్టి ఇట్ సైడ్ ఫ్యాక్టర్ ఈజ్ 0, బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఈజ్ 0. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్ మైనస్ రైట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్, నో లెఫ్ట్ హ్యాండ్ నో రైట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్ కాబట్టి 0. బి దగ్గరికి వద్దాం. బీకి నో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్ బట్ రైట్ హ్యాండ్ సైడ్ 1 చిల్డ్రన్ ఉంది కాబట్టి 0 -1 -1. సో 0 ఈజ్ లిమిట్లో ఉంది, -1 కూడా లిమిట్లో ఉంది. ఇక్కడికి వస్తే ఏకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నో చిల్డ్రన్స్ 0, రైట్ హ్యాండ్ సైడ్ ఎంతమంది ఉన్నారు, 2 లెవెల్స్ 1 and 2. సో 0 -2 -2. సో -2 ఈజ్ నాట్ ఇన్ దిస్ రేంజ్. -2 అన్నది AVL 3 అవ్వాల్సిన బ్యాలెన్స్ ఫ్యాక్టర్ లిమిట్లో లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఒబే. సో ఇట్ ఈజ్ ఎ బైనరీ సర్చ్ ట్రీ బట్ నాట్ బ్యాలెన్స్డ్. బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఫెయిల్ అయ్యింది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఎన్ AVL ట్రీ. ఇప్పుడు మనం ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసిన వల్ల, ఏ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసిన వలన, సి అనే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసిన వల్ల మనకి AVL ట్రీ ప్రాపర్టీ మిస్ అయ్యింది. సో ఇప్పుడు మనము ఏదైనా ఒక నోడ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆ రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేస్తే బ్యాలెన్స్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. అలా మూవ్ చేసి బ్యాలెన్స్ అయిందో లేదో చెక్ చేయడాన్ని మనం ఏమంటాం, రొటేషన్ అంటాం. ఉన్న 4 రొటేషన్స్లో ఏ రొటేషన్ మనకు వీలవుతుంది, LL, RR, LR, RL. సో ఫస్ట్ ఏ రొటేషన్ అవుతుందో చూద్దాం. మనకి ఇందులో ఏ ఎలిమెంట్ మనకి మిస్ అయ్యింది, మనకి ఇది ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం మనం ఆర్ రైట్ హ్యాండ్ సైడ్, ఇది కూడా రైట్ హ్యాండ్ సైడ్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసాం కాబట్టి వీ నీడ్ RR రొటేషన్. సో మనం అలా ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి మనం ఎలా బ్యాలెన్స్ చేస్తామంటే మన డయాగ్రామ్ ఏంటి, A, B, C. ఎలిమెంట్ని రైట్ హ్యాండ్ సైడ్ వాళ్ళు ఇన్సర్ట్ చేసిన వల్ల మనకు బ్యాలెన్స్ కాలేదు కాబట్టి RR రొటేషన్ యూస్ చేస్తాం. RR రొటేషన్ యూస్ చేయడం ఏంటంటే దీన్ని మనము RR రొటేషన్ చేయాలనుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ అవ్వాలి. సింపుల్ ట్రిక్ ఏంటంటే ఏదైతే మిడిల్ నోడ్ ఉందో ఆ మిడిల్ నోడ్ ఎప్పుడు కూడా 3 నోడ్స్ మీద అప్లై అవుతుంది. మిడిల్ నోడ్ ఈజ్ కంపల్సరీ కమింగ్ టు రూట్ నోడ్. చిన్న సింపుల్ ట్రిక్ అది. మిడిల్ నోడ్లో ఉన్నది మనకు రూట్ నోడ్ అవుతుంది ఆఫ్టర్ రొటేషన్. లేదు RR రొటేషన్ ఏంటంటే సింపుల్గా మనం ఇది చూడండి చేయబెట్టి ఇలా సింపుల్గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేసుకోవాలి. RR రొటేషన్లో దేని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేయాలనుకుంటే ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇలా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేసుకోవాలంటే ఏమవుతుందంటే B లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ అవుతుంటే A లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేస్తుంది, ఇది A లెఫ్ట్కి మూవ్ అవుతుంది, B కూడా లెఫ్ట్కి మూవ్ అవుతే B పైకి వెళ్తుంది, C కూడా ఒక లైట్కి మూవ్ అవుతుంది. ఒక్కొక్కటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ అవుతాయి. A ఇలా మూవ్ అయ్యింది, ఫింగర్ పట్టుకు ఇలా మూవ్ అవుతుంది, B పైకి వెళ్తుంది, C. ఇప్పుడు చూద్దాం. సో ఆఫ్టర్ మూవింగ్ లైక్ దిస్ నౌ ఫైండ్ అవుట్ ఇట్ ఈజ్ ఎ ఫస్ట్ బైనరీ సర్చ్ ట్రీ అయిందా లేదా చెక్ చేద్దాం. ఇక్కడ రూట్ నోడ్ ఎవరు, B రూట్ నోడ్ అంటే B కన్నా చిన్నది A లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చింది, B కన్నా పెద్దది C రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది. సో ఇట్ ఈజ్ ఎ బైనరీ సర్చ్ ట్రీ. ఇప్పుడు AVL అయిందో లేదో చూద్దాం. AVL అవ్వాలంటే బ్యాలెన్సింగ్ అవ్వాలి. లీఫ్ నోడ్ A 0, C కూడా లీఫ్ నోడ్ కూడా బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 0. B బ్యాలెన్సింగ్ చూద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 చిల్డ్రన్, రైట్ హ్యాండ్ సైడ్ 1 చిల్డ్రన్, 1 - 1 is 0. సో మొత్తం ఈ ట్రీకి ఆఫ్టర్ రొటేటింగ్ ఈ ట్రీ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ ఎంత ఉంది, 0 0 0. సో ఇట్ ఈజ్ విత్ ఇన్ ద లిమిట్ 0 1 -1. సో ఇట్ ఈజ్ ఎ AVL ట్రీ. సో ఫస్ట్ ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసిన వల్ల ఇట్ ఈస్ నాట్ ఎన్ AVL ట్రీ. బట్ ఒక రొటేషన్ మూవ్ చేసిన వల్ల ఏ రొటేషన్ యూజ్ చేస్తాం, RR. బికాజ్ RR వల్ల మనకు ప్రాబ్లం అయింది కాబట్టి RR రొటేషన్ యూజ్ చేస్తూ ఒక్క నోడ్ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేసుకున్నాం. అప్పుడు మనకు వచ్చింది ఇదేమో ఇన్బ్యాలెన్స్డ్, ఇదేమో ఇంబ్యాలెన్స్డ్, దిస్ ఈజ్ బ్యాలెన్స్డ్ బైనరీ సర్చ్ ట్రీ. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ RR రొటేషన్. Case to LL notation. Case to LL rotation. LL rotation means left to left rotation. సో అసలు లెఫ్ట్ రొటేషన్ ఎప్పుడు వస్తుంది, మనం ఎలా మూవ్ చేయాలో చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఇన్సర్ట్, నేను ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, CBA. ఈ ఎలిమెంట్స్తో ఫస్ట్ నేను AVL ట్రీ ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను. AVL ట్రీ ఫామ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఇట్ ఈజ్ ఎ BST అండ్ సెకండ్ వన్ ఈజ్ బ్యాలెన్స్డ్ బైనరీ సర్చ్ ట్రీ. సో ఫస్ట్ BST తయారు చేద్దాం. BST తయారు చేయాలనుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ C ఉంది కాబట్టి Cనే మనము రూట్ నోడ్ అనుకుందాం. C రూట్ నోడ్,
నెక్స్ట్ ఎలిమెంట్ ఎవరు బి. బీని మనం ఐదర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్ రైట్ హ్యాండ్ సైడ్ పెట్టాలి. సో అకార్డింగ్ టు బైనరీ సెర్చ్ ట్రీ ప్రాపర్టీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎలిమెంట్స్ ఇస్ ఆల్వేస్ స్మాలర్ దెన్ రూట్ నోడ్. బి స్మాలర్ దెన్ రూట్ నోడ్ కాబట్టి మనం ఎక్కడ పెడతాం, మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ సి. తర్వాత ఏని ఇన్సర్ట్ చేయాలి. ఏని కూడా ఎక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటే మళ్ళీ చెక్ చేయాలి, రూట్ నోడ్తో చెక్ చేయాలి. రూట్ నోడ్తో పోల్చుకుంటే ఏ స్మాలర్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చాడు ఇక్కడ బి ఉంది. బి కూడా స్మాలర్ దాన్ ఏ స్మాలర్ దాన్ బి కాబట్టి దాన్ని కూడా మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ వరకు చెక్ చేస్తే రూట్ నోడ్ నో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నో రైట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్ కాబట్టి 0 కాబట్టి AVL ట్రీ అయ్యింది, బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ. ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తే బీకి వస్తే ఇది సెల్ఫ్ లీఫ్ నోడ్ కాబట్టి ఇది హైట్ ఫ్యాక్టర్ 0 అవుతుంది, బ్యాలెన్స్ ఫ్యాక్టరు. సి వచ్చేటికి రైట్ హ్యాండ్ సైడ్ 1, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ 1 చిల్డ్రన్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ నో చిల్డ్రన్ కాబట్టి 1 - 0 1. ఇక్కడ వరకు AVL ట్రీ అయ్యింది. నెక్స్ట్ ఏని ఇన్సర్ట్ చేసాం. ఏని ఇన్సర్ట్ చేసినప్పుడు మళ్ళీ బైనరీ సెర్చ్ ట్రీ ఇది, కానీ బ్యాలెన్సింగ్ అయ్యిందా లేదా చెక్ చేద్దాం. ఇది లీఫ్ నోడ్ కాబట్టి 0. బి హైట్ ఫ్యాక్టర్ ఎవరు, ఒక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఏమీ లేదు కాబట్టి 1 - 0 1. ఇక్కడ వరకు AVL అయ్యింది. ఇక్కడికి వస్తే సికి వస్తే 1 2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్స్ బట్ నో రైట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్ కాబట్టి ఓన్లీ 2. సో బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 0 ఓకే, 1 ఓకే, 2 ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్. సో ఇట్ ఈజ్ ఎ బైనరీ సెర్చ్ ట్రీ బట్ నాట్ బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ. సో ఇట్ ఈజ్ ఇన్ ఇంబ్యాలెన్స్డ్. ఇది ఇంబ్యాలెన్స్ అయ్యింది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ యాన్ AVL ట్రీ. సో ఇది AVL ట్రీ కాలేదు కాబట్టి మనం దీన్ని AVL ట్రీ కింద చెయ్యాలి. AVL ట్రీ కింద చేయాలంటే ఏదైనా ఒక నోడ్ని మూవ్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్ రైట్ హ్యాండ్ సైడ్. సో మూవింగ్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్ రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ రొటేషన్. సో దీన్ని ఇప్పుడు మనం AVL ట్రీ కింద తయారు చేయాలి అనుకుంటే వీ నీడ్ సమ్ రొటేషన్. సో ఏ రొటేషన్ అవసరం అవుతుందో చెక్ చేద్దాం. ఎక్కడ వరకు ఇది సి వరకు AVL అయ్యింది, బి కూడా AVL అయ్యింది. ఎప్పుడైతే ఏని ఇన్సర్ట్ చేసామో అప్పుడు AVL ప్రాపర్టీ సెట్ కాలేదు. సో మనం ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసి లెఫ్ట్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసిన వలన ఇది బ్యాలెన్స్డ్ కాలేదు. సో అందుకే మనకి ఏం కావాలి, LL రొటేషన్ కావాలి. సో LL రొటేషన్ ఏంటంటే ఎప్పుడైతే మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్ ఇన్సర్ట్ చేసిన మన ప్రాబ్లం వస్తే మనము ఒక్క నోడ్ని రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేసుకోవాలి. దేన్ని మూవ్ చేయాలి, ఏదైనా ఒక్కదాన్ని మనం ఏం చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పిన ఒక ట్రిక్, ఎప్పుడు కూడా మధ్యలో నోడ్ ఆటోమేటిక్గా మనకి రూట్ నోడ్ అవుతుంది. సో మధ్యలో నోడ్ ఎవరు, బి. సో ఒక్క నోడ్ని మనం రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా LL రొటేషన్ అవుతుంది. అంటే సి ఒక రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవుతుంది, బి ఒక రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ అవుతుంది. సో సి మనం ఒక రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవుతే సి ఇక్కడికి వస్తుంది, బీని ఒక్క రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేసుకుంటే ఒక లెవెలే పైకి వెళ్తుంది. ఏని కూడా ఒక్కసారి పైకి తీసుకెళ్తే ఏ ఇక్కడికి వస్తుంది. సో ఆఫ్టర్ మూవింగ్ లైక్ దిస్ ఒక్కొక్కటి రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ అయింది, సింపుల్ జస్ట్ మూవింగ్ రొటేషన్ ఒక్కొక్కటి మూవ్ అయింది. సో ఇప్పుడు బైనరీ సెర్చ్ ట్రీ అయ్యిందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ రూట్ నోడ్ ఎవరు, బి. బీకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎవరు ఉన్నారు, ఏ. బీ కన్నా ఏ చిన్నది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, బీ కన్నా సి పెద్దది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. సో ఫస్ట్ రూల్ సాటిస్ఫై అయింది, BST సాటిస్ఫై అయింది. బ్యాలెన్స్డ్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ ఏ వచ్చి ఏ ఈజ్ ఏ లీఫ్ నోడ్. సో హైట్ ఫ్యాక్టర్ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 0, ఎందుకంటే నో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్ నో రైట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్ కాబట్టి 0 అయ్యింది. సి కూడా లీఫ్ నోడ్ కాబట్టి ఇది కూడా 0. సో మనకి బ్యాలెన్స్డ్ అవ్వాలంటే ఎందులో ఉండాలి, 0 1 -1. సో ఇది 0 ఉంది, ఇది 0. ఇప్పుడు బీకి చెక్ చేద్దాం. బీకి ఒక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక రైట్ హ్యాండ్ సైడ్ 1 - 1 0. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ ఎ బైనరీ సెర్చ్ ట్రీ. ఆఫ్టర్ మూవింగ్ రొటేట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది, ఇది బైనరీ సెర్చ్ ట్రీ, అలాగే బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ. సో ఇట్ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ AVL ట్రీ ఆఫ్టర్ యూజింగ్ LL రొటేషన్. LL రొటేషన్ అంటే లెఫ్ట్ రొటేషన్. లెఫ్ట్ వల్ల ఇన్సర్ట్ చేసిన వల్ల మనకు ప్రాబ్లం అయింది కాబట్టి ఒక్క నోడ్ని జస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ చేసుకుంటే దెన్ ఇట్ ఈజ్ ఫార్మ్ యాజ్ ఏ AVL ట్రీ. నెక్స్ట్ నోటేషన్ case 3 is LR rotation.
ఇప్పటి వరకు నేర్చుకున్న 2 రొటేషన్లో ఎల్ఎల్ ఆర్ఆర్ రొటేషన్ ఓన్లీ ఒక్కసారి సింగిల్ రొటేషన్ ఉంటే సరిపోతుంది. సింగిల్ రొటేషన్ ఒక్కసారి మూవ్ చేసి సరిపోతుంది. బట్ ఎల్ఆర్ ఆర్ఎల్ 2 కూడా డబల్ రొటేషన్స్. సో ఎల్ఆర్ అంటే ఎల్ఎల్ లెఫ్ట్ రొటేషన్ ప్లస్ ఆర్ఆర్ రొటేషన్. ఎల్ఎల్ ప్లస్ ఆర్ఆర్ రొటేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎల్ఆర్ రొటేషన్. అందుకే 2 times మనం రొటేట్ చేయాలి, అందుకే దీన్ని డబల్ రొటేషన్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ త్రూ ఒక ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వి టేక్ సమ్ నెంబర్స్. నేను కన్స్ట్రక్ట్ చేస్తాను బైనరీ సెర్చ్ ట్రీని. ఒకటి నేను CAB ఎలిమెంట్స్ తీసుకున్నాను. దీంతో నేను AVL ట్రీ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నా. కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే మీకు ఆల్రెడీ తెలుసు, AVL ట్రీ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే మనకి ఫస్ట్ ఇట్ ఈజ్ అ బైనరీ సెర్చ్ ట్రీ అవ్వాలి, తర్వాత బ్యాలెన్సింగ్ అవ్వాలి. సో ఫస్ట్ ఎలిమెంట్ నేను Cని రూట్ నోడ్ కింద కన్సిడర్ చేస్తాను. సో ఇక్కడ వరకు మనం చేస్తే Cకి నో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్, నో రైట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్, కాబట్టి 0 వచ్చింది బ్యాలెన్స్ ఫ్యాక్ట్. ఇట్ ఈజ్ అన్ AVL ట్రీ. నెక్స్ట్ ఎలిమెంట్ ఎవరు? ఏని Cతో కంపేర్ చేసుకుంటే స్మాల్ కాబట్టి కమింగ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక న్యూ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తే మళ్ళీ మనము ఇది బైనరీ సెర్చ్ ట్రీ అయ్యింది, బ్యాలెన్సింగ్ అయిందో లేదో చెక్ చేయాలనుకుంటే మళ్ళీ హైట్ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ చేయాలి. సో ఇట్ ఈజ్ ఎ లీఫ్ నోడ్ కాబట్టి దీనికి 0 బ్యాలెన్స్ ఫ్యాక్టర్. Cకి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్ మైనస్ రైట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎవరున్నారు? ఓన్లీ 1 A ఉంది కాబట్టి 1 మైనస్ నో రైట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్ 0. సో 1 మైనస్ 0 0. సో ఇది 0 వచ్చింది. సో ఇట్ ఈజ్ అన్ AVL ట్రీ. నెక్స్ట్ ఎలిమెంట్ Bని మనం ఎక్కడ కన్సిడర్ చేయాలి? Bని Cతో కంపేర్ చేసుకోవాలి. C కన్నా B చిన్నది కాబట్టి Bని కంపేర్ చేసుకుంటే B C కన్నా చిన్నది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రావాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంకొక నోడ్ ఉంది, అక్కడ రూట్ నోడ్ A ఉంది కాబట్టి Aతో కంపేర్ చేసుకుంటే B A కన్నా పెద్దది కాబట్టి దీనికి రైట్ హ్యాండ్ సైడ్ రావాలి. సో ఇలా న్యూ నోడ్ ఇన్సర్ట్ చేస్తాం. సో ఇది ఇప్పుడు బైనరీ సెర్చ్ ట్రీ. ఓకే, బ్యాలెన్స్ అయిందో లేదో చెక్ చేద్దాం. బ్యాలెన్స్ అయిందో లేదో చెక్ చేయాలి అనుకుంటే లీఫ్ నోడ్ Bకి బ్యాలెన్సింగ్ హైట్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 0 అవుతుంది బ్యాలెన్స్ ఫ్యాక్టర్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్ మైనస్ రైట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్. దీనికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లేదు, రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ 0 అయ్యింది. ఓకే, ఇక్కడికి వస్తే Aకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్ ఎవరు లేరు కాబట్టి 0, రైట్ హ్యాండ్ సైడ్ ఎంతమంది ఉన్నారు? ఓన్లీ 1 కాబట్టి -1. దిస్ ఈజ్ ఆల్సో AVL ఫ్యాక్టర్. కమింగ్ టు Cకి వస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంతమంది ఉన్నారు? 1 2 లెవెల్స్ ఉన్నాయి. 2 మైనస్ రైట్ హ్యాండ్ సైడ్ టోటల్లీ 0. సో 2 మైనస్ 0 2. సో ఇట్ ఈజ్ నాట్ ఏ బ్యాలెన్స్డ్ ఫ్యాక్టర్, సాటిస్ఫై కాలేదు. ఇట్ ఈజ్ అన్ ఇంబ్యాలెన్స్డ్ ట్రీ. సో ఇట్ ఈజ్ నాట్ ఎన్ AVL ట్రీ. సో దీన్ని మనం AVL ట్రీ కింద కన్సిడర్ చేయాలి అనుకుంటే, కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే వీ నీడ్ సమ్ రొటేషన్స్. రొటేషన్ అంటే యూ కెన్ మూవ్ ఎనీ వన్ నోడ్ ఐదర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆర్ రైట్ హ్యాండ్ సైడ్. సో ఉన్న అవుట్ ఆఫ్ 4 రొటేషన్స్లో ఏ రొటేషన్ దీనికి సూటబుల్ అవుతుందంటే అసలు మన ప్రాబ్లం ఎందుకు వచ్చిందో చెక్ చేద్దాం. ఇక్కడ వరకు C ఒకటే ఉంటే AVL ట్రీ, ఏ వరకు కూడా AVL ట్రీ. Bని ఇన్సర్ట్ చేసిన వల్ల ప్రాబ్లం వచ్చింది. ఎలా Bని ఎక్కడ ఇన్సర్ట్ చేసాము? Aకి రైట్ హ్యాండ్ సైడు, Cకి లెఫ్ట్ హ్యాండ్ సైడు. సో దీని LR లెఫ్ట్ హ్యాండ్ సైడ్, C రూట్ నుంచి అంటే లెఫ్ట్ ఆఫ్ రైట్ హ్యాండ్ సైడ్. LR ఇన్సర్ట్ చేసిన వల్ల మనకి AVL ట్రీ ప్రాబ్లం వచ్చింది. సో వీ నీడ్ LR రొటేషన్. LR ఈజ్ ద కేటగిరీ ఆఫ్ 2 రొటేషన్స్, డబల్ రొటేషన్స్. ఒకటి LL సైడ్ చేయాలి, ఒకటి RR చేయాలి. ఫస్ట్ లెఫ్ట్ చేయాలి. ఏది లెఫ్ట్ అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ నోడ్ నుంచి మనం తీసుకోవాలి. మనకు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? B నోడ్ వల్ల ప్రాబ్లం వచ్చింది. సో ఇక్కడ మనము లెఫ్ట్ LL మూవ్ చేయాలి ఫస్ట్. అంటే రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటాం. రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నామంటే లెఫ్ట్కి మూవ్ చేయాలి. లెఫ్ట్ కంటే ఇక్కడికి ఇలా మూవ్ చేయాలి. దీన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తే A వచ్చి ఇక్కడ ఈ డయాగ్రామ్లో Cని మనం ఏం చేంజ్ చేయట్లేదు. AB దీనికే మనము రైట్ హ్యాండ్ సైడ్ కొంటే లెఫ్ట్కి మూవ్ చేస్తున్నాము. మూవ్ చేస్తే A ఇక్కడ లెఫ్ట్కి వస్తే A ఇక్కడికి వస్తుంది. B ఇంకొకటి మూవ్ అవుతే B ఎక్కడికి వస్తుంది? B A ప్లేస్లోకి వస్తుంది. లైక్ దిస్. సో B A ప్లేస్లోకి వచ్చింది, A ఒక లెవెల్ డౌన్కి అయ్యింది. ఇలా వచ్చిన తర్వాత ఒక్క రొటేషన్ అయింది, LL అయ్యింది. ఇప్పుడు మనం మళ్ళీ RR రొటేషన్ చేయాలి. RR రొటేషన్ చేయాలనుకుంటే Bని RR రొటేషన్ చేయాలనుకుంటే ఒక్కటి రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ అవ్వాలి. అంటే C రైట్ హ్యాండ్ సైడ్కి C ఒక్కటి లెవెల్ డౌన్కి వస్తుంది, C వచ్చి ఇక్కడికి B ఇక్కడికి వస్తుంది, A ఒకటి పైకి వెళ్తుంది, జస్ట్ రైట్ హ్యాండ్ సైడ్. సో ఇలా వచ్చిన తర్వాత ఇలా వచ్చింది మనకి. దీన్ని మనం బ్యాలెన్సింగ్ అయిందో లేదో చెక్ చేద్దాం. లీఫ్ నోడ్ A బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 0,
సి బ్యాలెన్స్ ఫ్యాక్టర్కి 0, బీకి ఏమొచ్చింది 1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ 1 రైట్ హ్యాండ్ సైడ్, 1 - 1 0. సో ఇట్ ఈజ్ ఏ బిఎస్టీ. ఎందుకంటే రూట్ నోడ్ బి, స్మాలర్ నోడ్ ఏ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, గ్రేటర్ నోడ్ సి రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. సో ఇట్ ఈజ్ ఏ బిఎస్టీ అండ్ 8 ఫ్యాక్టర్స్ కూడా 0, 1, -1 లిమిట్లోనే ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ AVL ట్రీ. ఆఫ్టర్ యూజింగ్ LR రొటేషన్. LR రొటేషన్ మీన్స్ LL + RR. ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి రొటేట్ చేయాలి, ఒకసారి రైట్ హ్యాండ్ సైడ్కి రొటేట్ చేయాలి. నెక్స్ట్ కేస్ 4. కేస్ 4 ఈజ్ RL రొటేషన్. ఇది కూడా మనకి డబుల్ రొటేషన్ కేటగిరీ, 2 టైమ్స్ చేయాలి. RL అంటే RR + LL. RR చేయాలి, తర్వాత LL చేయాలి. ఎలా వస్తుందో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు కన్స్ట్రక్ట్ ఏ AVL ట్రీ యూజింగ్ దీస్ నోడ్స్ ACB. సో ఇందులో ఏ ఫస్ట్ నోడ్ ఏం తీసుకున్నాను, రూట్ నోడు. సీని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? సి ఏ కన్నా పెద్దది కాబట్టి, రూట్ నోడ్ కన్నా పెద్దది కాబట్టి కమింగ్ టు రైట్ హ్యాండ్ సైడ్. తర్వాత నోడ్ బీని ఎక్కడ పెట్టాలి? కంపేర్ టు బి మోర్ దాన్ ఏ కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్, సి కన్నా చిన్నది కాబట్టి సికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో ఇట్ ఈజ్ అ బైనరీ సెర్చ్ ట్రీ. AVL అయ్యిందో లేదో చెక్ చేద్దాం. AVL అయ్యిందో లేదో చెక్ చేయాలనుకుంటే బీకి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ 0 అవుతుంది, ఎందుకంటే లీఫ్ నోడు. సికి వచ్చేటప్పటికి ఒకటే లెఫ్ట్ చిల్డ్రన్, నో రైట్ చిల్డ్రన్ కాబట్టి 1 - 0 1 అయ్యింది. ఏకి చెక్ చేసేటప్పటికి నో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్, అసలు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమీ లేదు కాబట్టి 0, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నాయి 1 2, 0 - 2 -2. సో ఇట్ ఈజ్ అన్ AVL ట్రీ, ఎందుకంటే బ్యాలెన్స్డ్ కాలేదు కాబట్టి. ఇప్పుడు ఎందుకు బ్యాలెన్స్ కాలేదంటే ఏ వరకు AVL ట్రీ, హైట్ ఫ్యాక్టర్ 0. సీని పెట్టినప్పుడు కూడా హైట్ ఫ్యాక్టర్ ఇక 0, ఇది -1 అయ్యింది, నో ప్రాబ్లం, అక్కడ వరకు పర్వాలేదు. బి పెడితేనే మనకి బ్యాలెన్సింగ్ కాలేదు. ఎందుకు కాలేదంటే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొత్తగా ఒక నోడ్ ఇన్సర్ట్ చేసిన వల్ల మనకి AVL ట్రీ ఫామ్ కాలేదు. సో RL రొటేషన్ వల్ల మనకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి మనము RL రొటేషన్ చెక్ చేసుకోవాలి. RR + LL. దీన్ని మనం మూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇది తీసుకున్నాము, ఇది తీసుకొని దీన్ని మనం ఇటు మూవ్ చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేయాలి. ఒక్క బిట్టు రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఫస్ట్ మనం ఏం చేయట్లేదు, దీన్ని రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తే సి రైట్ హ్యాండ్ సైడ్కి వస్తే సి ఇటు వస్తుంది, బి కూడా ఒక రైట్ హ్యాండ్ సైడ్ వస్తే బి సి ప్లేస్లోకి వెళ్తుంది, బి డౌన్కి వెళ్తుంది. జస్ట్ మూవ్ చేయండి ఇలా, జస్ట్ ఒక్క రొటేట్, చెయ్యి ఇలా ఉంది కదా, చెయ్యిని ఇలా రొటేట్ చేసుకుంటూ వెళ్తే ఒక్క టర్న్ తిప్పుకుంటే సి ఒక్క రొటేట్ కిందకు వస్తుంది, బి ప్లేస్లోకి వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే RR అయిపోయింది కాబట్టి LL చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేయాలి, ఏది మధ్యలో ఉన్నదాన్ని LLకి మూవ్ చేస్తే ఏ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కంటే కిందకు వస్తుంది, బి మిడిల్కి వెళ్తుంది, సి ఒక్కటి రైట్ హ్యాండ్కి. సో ఎందుకు ట్రిక్ ఆల్రెడీ చెప్పాను, మిడిల్లో ఉన్నది ఎప్పుడు కూడా రూట్ నోడ్ అవుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా రొటేట్ అయిన తర్వాత మనకి ఇలా ట్రీ ఫామ్ అయ్యింది. సో ఇట్ ఈజ్ ఎ BST, ఎందుకంటే రూట్ నోడ్ బి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్ ఏ కరెక్టే ఉంది, చిన్నది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, పెద్దది రైట్ హ్యాండ్ సైడ్ ఉంది. సో BST అయ్యింది. బ్యాలెన్సింగ్ అయిందో లేదు చెక్ చేయాలనుకుంటే లీఫ్ నోడ్ ఏ 0, సి 0, దీనికి ఎవరున్నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్ 1, రైట్ హ్యాండ్ సైడ్ చిల్డ్రన్ 1, 1 - 1 0. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ. సో BST అయింది, బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ అయిందంటే ఆటోమేటిక్గా ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ AVL ట్రీ. సో ఇలాగ మనము రొటేషన్స్ యూస్ చేసుకోవచ్చు. AVL ట్రీ అంటే ఏంటి, రొటేషన్స్ ఆఫ్ AVL ట్రీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని కిందున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ఇమ్మీడియట్గా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.